భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలోని గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగడంతో వస్తున్న బ్యాక్ వాటర్తో జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. పంటలకు మొలక దశలోనే నష్టం వాటిల్లుతుందని, ఖరీఫ్ ఆరంభంలో అనుకూలంగా ఉన్నాయనుకున్న వానలు ఇప్పుడు ఉగ్రరూపం దాల్చడం తమకు పెనుశాపంగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది మరియు ప్రాణహిత నది ఉప్పొంగడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చేన్లు పత్తి పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అసలే అంతంత మాత్రం ఉన్నటువంటి రైతాంగం మూలిగినెక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈరోజు భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో నీరు చేరి ఈరోజు పూర్తిగా పంట నష్టం జరిగింది. పత్తి పూర్తిగా నష్టపోయి రైతులు కుదేలే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రైతాంగానికి ఎకరానికి 20,000 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి రాష్ట్రంలో అంతంత మాత్రమే పరిస్థితి నెలకొంది. రైతులపైన పెనుభారం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. గత వారం రోజులుగా జిల్లా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది పొంగిపొర్లుతోంది. నదీ ప్రవాహం పెరగడంతో బ్యాక్ వాటర్ పంట చేలలోకి ప్రవేశించింది. అన్నారం, జనగామ, సూపాక, అల్గామ, సిర్సా తదితర గ్రామాల్లోని పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. వరద ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు జనగామ సమీపంలోని 6 గ్రామాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పంప్ హౌస్ చుట్టూ నీరు చేరింది. పంప్ హౌస్ కు సుమారు 2 మీటర్ల ఎత్తులో నీరు నిలిచింది. లిఫ్ట్ ఇరిగేషన్ సైతం వరద నీటిలోనే ఉంది. గత 5-6 రోజుల నుండి 10 రోజుల నుండి అత్యధికంగా వర్షాలు కురవడం వల్ల ప్రాణహిత, పెనుగంగ మరియు గోదావరి నది ఉప్పొంగడం వల్ల ఆ పరిసర ప్రాంత పంట పొలాలు కానీ, పత్తులు కానీ, వ్యవసాయ భూములన్నీ కూడా నీట మునిగిన కారణంగా రైతులు బాగా నష్టపోతున్నారు. ఆ నష్టానికి అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాలకు అత్యధికంగా ఆదుకొని వారికి చేదోడు వాదడిగా ఉంది ప్రజలకు వెన్నంటే ఉండి ఆదుకోవాలని కోరుతూ, ఇటువంటి విపత్తు కార్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి. స్పందించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాణహిత, గోదావరి, పెనుగంగ నదులు ఇంకా ఉధృతంగా వారుతున్నాయి. ఈ పరిసర ప్రాంత రైతులందరూ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గోదావరి నది సైతం ఉధృతంగా ప్రవహిస్తుండగా 2 నదులు కలిసి దేవులవాడ పరివాహక ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. గోదావరి నది ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ప్రాణహిత నది ప్రవాహం ముందుకు వెళ్లలేక స్థానిక వాగుల్లోకి నీరు తిరిగి కమ్మడంతోనే పంట చేలన్నీ నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోటపల్లి, వేమనపల్లి మండలంలో నీట మునిగిన పత్తి పంటలను వ్యవసాయ అధికారులు, ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంచపల్లి, సూపాక, జనగాం, పుల్లాగాం, అల్గామ, సిర్సా, మల్కలపేట, వేమనపల్లి, సుంపుటం గ్రామాల్లో నీట మునిగిన పత్తి పంటలపై ప్రాథమిక నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ప్రాథమికంగా 1264 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టం నివేదికలను కలెక్టర్లకు అందజేస్తామని చెప్పారు. వాసన